హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా కోసం చూపించబోతున్నాను. ఫస్ట్ తురిమిన క్యారెట్ తీసుకొని తురిమినవన్నీ ఒక బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను పోసి క్యారెట్ను అందులో ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్యారెట్ని పాలలో అయితే ఉడికించుకోవాలి. మీకు కుక్కర్లో అయినా వీలవుతుంది. అయితే క్యారెట్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఇలా గోళంలో తీసుకొని మూత పెట్టుకుంటున్నాను. తర్వాత దాంట్లో ఫ్లేవర్ కోసం యాలకులను అయితే నేను 5 తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను. స్వీట్లకి యాలకులు ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు యాలకులను కూడా దాంట్లో పాలల్లో వేసి కలుపుతున్నాను. దాంట్లో మంచిగా పాల ఫ్లేవరు, యాలకి బుడ్డలు అన్నీ మంచిగా ఉడికి క్యారెట్ అనేది మనకు రుచి తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లోకి నెయ్యి తీసుకున్నా, కొద్దిగా నెయ్యి తీసుకొని ముందు తీసుకొని కరగబెట్టుకున్నా. పక్కలో కొద్దిగా నెయ్యి పడితేనే హల్వాలకి టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు నెయ్యి తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకుంటున్నాను. కొద్దిగా గిన్నెలోకి పోసుకొని మనకు దాంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి కదా. అందుకు కొద్దిగా నెయ్యి తీసుకొని వాటిలో నాకు అవైలబుల్గా ఉండే కిస్మిస్ మాత్రమే వేసి వేయించుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు, బాదంపప్పు ఉంటే కనుక మీరు అవి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నా దగ్గర కిస్మిస్ మాత్రమే ఉన్నాయి, సో అవి వేసుకున్నాను. ఇది కొంచెం సేపు వేడైన తర్వాత కొద్దిగా ఉబ్బినట్టు అవుతాయి, ఎండు ద్రాక్ష కాబట్టి. అది కొద్దిగా పొంగిన తర్వాత మనం పచ్చడి తీసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే కొద్దిగా అవి పొంగుతూ వస్తున్నాయి. అలా పొంగినాక, మంచిగా పొంగినాక ఆ ఒట్టి ద్రాక్ష అనేది పక్కన పెట్టుకోవాలి మనం. తర్వాత క్యారెట్ హల్వా పూర్తయిన తర్వాత దానిపైన మనం ఫ్లేవర్ కోసం ఇవి వేస్తాము. చూడండి మంచిగా ఎలా పొగ్గాయో. చిన్నగా ఉండేది ఒట్టి ద్రాక్ష మంచిగా ఉబ్బినాయి కదా. ఇలా ఉబ్బిన తర్వాత మనం కలిసి పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువసేపు అంటే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఫ్లేవర్ చెడిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం క్యారెట్లో పాలు వేసుకున్నాం కదా, అదంతా చూడ మంచిగా ఆవిరైపోయి మంచిగా క్యారెట్ అంతా ఉడికింది. దీనికి మంచిగా యాలకబుడ్డల వాసన అయితే నాకు తగులుతుంది. ఇలా మొత్తం ఆవిరైపోయిన తర్వాత కొద్దిగా పాలని కొద్దిగా అలా ఉన్నాయి కదా మిగిలి, అలాంటప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ ఫ్లేవర్ తగినంత షుగర్ మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాసు షుగర్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, ఎందుకంటే క్యారెట్ ఆల్సో తీపిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా షుగర్ వేసుకుంటాను. నా ఫ్లేవర్ తగ్గట్టు. కావాలంటే మీకు ఎక్కువైనా వేసుకోవచ్చు. హల్వా అంటే తీయగానే ఉండాలి కదా, అందుకు షుగర్ వేసి నేనైతే బాగా దాన్ని కరిగేదాకా ఇలా తిప్పుతూ ఉన్నాను, లేకపోతే అడుగంట అవుతుంది. చక్కెర అనేది కరుగుతుంది బాగా మనం తిప్పడం వల్ల. అలా బాగా కలుపుకున్న తర్వాత అదంతా క్యారెట్కి పట్టి అది ముద్దగా తయారవుతుంది చివరికి. చూడండి, అలా తిప్పడం వల్ల మంచిగా క్యారెట్కి షుగర్ అనేది పట్టుకుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్యారెట్ హల్వాని అయితే తయారు చేసుకోవాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంది కనుక. సో ఇలా తిప్పుకున్న తర్వాత క్యారెట్ బాగా దగ్గర పడింది, అయిపోవచ్చింది హల్వా. చూడండి, మొత్తం అది బిగిస్తుంది కదా, మొత్తం పాలు చక్కెర అంతా మొత్తం పట్టేసింది. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ ఉంటాయి కదా. నా అయితే
కిస్మిస్ మాత్రం వేయించుకునే కాబట్టి కిస్మిస్ మాత్రం వేస్తున్నాను. మీరు జీడిపప్పు బాదపప్పు అవన్నీ వేయించుకుంటారు. నేతిలో వేయించుకొని గిన్నె పైన యాడ్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న కిస్మిస్ మాత్రం నేతిలో వేయించుకున్న కిస్మిస్ మాత్రం ఇప్పుడు నేను దానిలో యాడ్ చేస్తాను. యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నాను. నెయ్యి అది కొద్దిగానే అయింది కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటున్నాను. కిస్మిస్ కూడా కొద్దిగా తీసుకుంటున్నాను. మా పాప అయితే ఎక్కువ తీపే తింటుంది కాబట్టి నేను ఈ క్యారెట్ హల్వా తయారు చేస్తున్నాను. చూడండి మంచిగా ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక నా క్యారెట్ హల్వా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్నపిల్లలు కూడా ఈజీగా ఈ రెమెడీ చేసుకోవచ్చు. మీరు నా వీడియో చూస్తే నాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి.